श्रीमहागणाधिपतये नमः। ॐ श्री आदिपराशक्तिपरमशिवाभ्यां नमः। ॐ श्री पार्वतीपरमेश्वराभ्यां नमः। ॐ गौतमबुद्धाय नमः। ॐ नवग्रहदेवताभ्यो नक्षत्रदेवताभ्यो राश्यात्मकदेवताभ्यो नमः। దివ్యాత్మ స్వరూపులారా, నవగ్రహ నక్షత్ర రాశ్యాత్మక దేవతల యొక్క మార్మిక జ్ఞానం గురించి, నిగూఢమైన తత్వం గురించి మీరు శ్రవణం చేస్తున్నారు. నిన్నటి రోజున నవగ్రహాలలో శుభగ్రహాలు అంటే ఏమిటో, పాపగ్రహాలు అంటే ఏమిటో, శుభగ్రహాలకు పాపగ్రహాలకు మధ్య ఉన్నటువంటి మార్మిక తత్వం ఏమిటిదో మీరు చక్కగా తెలుసుకున్నారు. ఏ గ్రహము దోషముతో కూడినటువంటిది కాదు. ప్రతి గ్రహము కూడా ఆ పరమశివుని యొక్క తేజోమయ శక్తి స్వరూపము, నవవిధ జ్యోతి స్వరూపములే పరమశివుని యొక్క నవవిధ శక్తులు అని మీరు గ్రహించారు. ఈ గ్రహాలలోన ఇచ్చేటువంటి ఫలితాలను బట్టి, చేసేటువంటి మార్గదర్శకత్వాన్ని బట్టి, ఇచ్చేటువంటి కర్మ ఫలాలను బట్టి సాత్వికము, ఉగ్రము అని రెండు రకాలుగా విభజించబడి ఉన్నాయి. సాత్వికము, ఉగ్రము, మహోగ్రము అనేది మనకు ఆధ్యాత్మిక సాధనలలో గోచరిస్తుంది. మీరు ఉదాహరణకు నవదుర్గా దేవతలను తీసుకోండి. నవదుర్గా దేవతలందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ సాత్విక పరమైనటువంటి దేవతలు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి, వీళ్ళంతా కూడా ఎలా ఉంటారు అంటే సాత్వికంగా ఉంటారు. అదే మీరు దశమహావిద్యా దేవతలకు వచ్చారనుకోండి, ఈ దేవతలందరూ ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఉగ్రస్వరూపంగా, మహోగ్రస్వరూపంగా ఉంటారు. కాళీ, తార, భువనేశ్వరి, చిన్నమస్త, బగలాముఖి, మాతంగి, బాలాత్రిపుర సుందరి, త్రిపుర భైరవి, మహాత్రిపుర సుందరి. మీరు వీళ్ళలో గమనిస్తే దశమహావిద్యా దేవతల్లో కూడా సాత్వికము, ఉగ్రము ఈ రెండు మీకు కనపడతాయి. బాలాత్రిపుర సుందరి, మహాత్రిపుర సుందరి సాత్వికం, భువనేశ్వరి సాత్వికం. ఇక మీరు కాళీ, తార, చిన్నమస్త తీసుకున్నారనుకోండి, బగలాముఖి, మాతంగి, త్రిపుర భైరవి, ఇటువంటి దేవతల విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు శత్రుమారణం, వాక్స్తంభనం, విద్వేషణం, సమ్మోహనం, వశీకరణం, ఈ విధంగా అనేక రకాలైనటువంటి తాంత్రిక ప్రక్రియలకు వాళ్ళు ఉపాసించబడతారు. అదేవిధంగా నవగ్రహాలలో కూడా సాత్వికము, ఉగ్రగ్రహములు అంటే చాలా బాగుంటుంది సంబోధన. ఎప్పుడైతే ఈ విధంగా అంటామో తత్వం సులభంగా అర్థం చేసుకుంటారు. అట్లా కాకుండా శుభగ్రహాలు, పాపగ్రహాలు అన్నామనుకోండి, గ్రహాలే పాపమేమో, అసలు వాటిని పూజించకూడదేమో అని చాలామంది భ్రమకు లోనవుతారు. కాబట్టి సాధకులు చక్కగా తెలుసుకోవాలి, ప్రతి గ్రహము కూడా సత్ఫలాలను, దుష్ఫలాలను రెండు ప్రసాదిస్తాయి. ఎందుకు అని అంటే
ఆ గ్రహాలు శుభస్థానములో ఉన్నాయా, అశుభస్థానములో ఉన్నాయా, పుణ్యస్థానములో ఉన్నాయా, పాపస్థానములో ఉన్నాయా, లగ్నానికి అనుకూలంగా ఉన్నాయా, లగ్నస్థానము అనుకూలంగా లేదా. కాబట్టి గ్రహాలు ఏ గ్రహాలతో సాంగత్యం పెట్టుకున్నాయో చూడాలి. దీనిని బట్టి గ్రహాలు ఇచ్చేటువంటి ఫలములు శుభమా అశుభమా అనేది మనకు నిర్ధారణ అవుతుంది. ఈరోజు మీరు ప్రధానంగా ఏ గ్రహాన్ని ఆరాధిస్తే ఏ ఫలములు కలుగుతాయో అన్ని ఫలములు మీకు డీటెయిల్గా తర్వాత చెప్తాను, ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని. ఈ క్లాసులో మాత్రం ప్రధానంగా ఏ ఫలములు కలుగుతాయో మీరు తెలుసుకుంటారు. మొదటి గ్రహము సూర్యగ్రహము. సూర్యగ్రహాన్ని మనం ఏమన్నాం? పాపగ్రహము అన్నాం. మనం అనడం కాదు, శాస్త్రం ఆ విధంగా ప్రబోధించింది. ఈ సూర్యగ్రహ ఆరాధన వలన మరి మనకు ఎలాంటి ఫలాలు కలుగుతాయి అని అంటే, మొట్టమొదట జ్ఞానము. సూర్యుడు జ్ఞానప్రదాత, ఇది మొదటి ఫలం. ఇక రెండవ ఫలం ఏంటంటే ఆయురారోగ్యములు. ఆయుష్, ఆరోగ్యము, మనకి ఇవన్నీ ఎవరి వలన కలుగుతాయి అంటే సూర్యుని వలన కలుగుతాయి. కాబట్టి జ్ఞానం ఒకవైపు, ఆరోగ్యం ఒకవైపు, దీర్ఘాయుష్షు ఒకవైపు, సుఖ సంతోషాలు ఒకవైపు, సంపదలు, జయము, ఇవన్నీ కలుగుతాయి సూర్యారాధన వలన. వాస్తవంగా సూర్యుని యొక్క ప్రభావం ఏమిటిదో, అవసరం ఏమిటిదో మనకంటే కూడా హిమాలయాసులో జీవించేటువంటి తపస్సంపన్నులకు, విదేశాల్లో ఉన్నటువంటి మానవులకు సూర్యుని యొక్క విలువ బాగా తెలుస్తుంది. మనకు తెలియదు కాబట్టే, అందుబాటులో సూర్యుడు ఉన్నాడు కాబట్టే మనకు ఆయన విలువ మనకు తెలియదు. చూడండి, ఒకసారి నేను కేదార్నాథ్కి వెళ్ళాను. అప్పట్లో హాలిడేస్ దొరికితే హిమాలయస్కి వెళ్ళిపోవడం, ధ్యానం చేసుకోవడం, ఈ విధంగా చేసేవాడిని నేను. ఒకసారి కేదార్నాథ్కు నేను వెళ్ళినప్పుడు మార్నింగ్ 9 అయింది, సూర్యుడు కనపడలే. ఇంకా ఆ కేదార్నాథ్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం చూస్తున్నారు? సూర్యుని కోసం ఎదురు చూస్తున్నారు. దేనికి ఎదురు చూస్తున్నారు అంటే విపరీతమైనటువంటి చలి. ఇక్కడి నుంచి పారిపోవడం మంచిదేమో అన్నటువంటి చలి ఉంది ఆ రోజు. నేను కూడా గజ 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 వణుకుతూ ఓ మూలన కూర్చున్నా. ధ్యానము చేద్దామంటే కూడా మనసు అంగీకరించడం లేదు, ఎందుకంటే అంత చలి ఉంది. చూసారా? అంటే సూర్యుని యొక్క అవసరం ఏమిటిదో మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనకు కూలింగ్ చాలా ఎక్కువగా ఉంటుందనుకోండి, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకని సూర్యుడు జ్ఞానకారకుడు, ఆరోగ్యకారకుడు, సుఖ సంతోషాల ప్రదాత అని మీరు చక్కగా తెలుసుకున్నారు. అందుకని మార్నింగ్ పూట సూర్యుడు ఇంకా ఉదయిస్తాడు అంటే అరుణోదయ సమయంలోన తూర్పునకు అభిముఖంగా కూర్చొని మీరు జపము చేసిన, ధ్యానము చేసిన, దైవదర్శనం తర్వాత విషయం. ముందు మీకు మంచి ఆరోగ్యం, మంచి తేజస్సు, ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి సూర్య ఆరాధన వలన కలిగేటువంటి ప్రధానమైన 3 ఫలములు మీకు చెప్పాను.
ఇక రెండవ గ్రహ ఆరాధన చంద్ర గ్రహ ఆరాధన. చంద్రుడిని ఆరాధించడం వలన కలిగేటువంటి మొదటి ప్రధానమైన ఫలం ఏమిటిది అంటే మనోనిశ్చలత్వం. మనోనిశ్చలత్వం కలుగుతుంది. ఎవరైనా మనసును తొందరగా నిశ్చలం చేయాలి అనుకుంటే వాళ్ళు చంద్రుని యొక్క ఆరాధన చేయాలి, చంద్రోపాసన చేయాలి. చంద్రుడు మీకు అమావాస్య నుండి పౌర్ణానికి ప్రయాణం సాగిస్తున్నప్పుడు మీ మనస్సు కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది మనోనిశ్చలత్వం చేయడంలో. పౌర్ణమి నుండి మీరు అమావాస్యకి దిగుతున్నారనుకోండి, స్థిరత్వంలో కొన్ని మార్పులు చూస్తూ ఉంటారు. కాబట్టి ధ్యానము చేసేటువంటి సాధకులు మనసును నిశ్చలము చేయాలన్నా, మనసును ప్రశాంతము చేయాలన్నా, మనసును పవిత్రము చేయాలన్నా చంద్రుని యొక్క ఆరాధన చేయాలి. ఇది మొదటి ఫలం. ఇక రెండవ ఫలం ఏంటంటే ప్రశాంత ప్రదాయకుడు, అంటే పరమశాంతి, ప్రశాంతత, ఇవన్నీ కూడా మీకు చంద్రుని ఆరాధన వలన కలుగుతాయి. మరి అంతేనా? ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ఫలాలు. ఇక ప్రాపంచికమైన ఫలాలు ఏమిటి అంటే వ్యాపార అభివృద్ధిని ప్రసాదిస్తాడు చంద్రుడు. చంద్రుడు కూడా సూర్యునిలాగానే ఆరోగ్యప్రదాత. ఎన్నో వనస్పతులకు, ఔషధి మూలికలకు అధిదేవత ఎవరు? చంద్రుడు. చంద్రుడు మహా ఆనందప్రదాత అయిన ఆరోగ్య ప్రదాత. ఈ రకంగా చంద్రుని ఆరాధన వలన మనో నిశ్చలత్వం, మనో ప్రశాంతత, వ్యాపారాభివృద్ధి, ఆరోగ్యము, తుష్టి, పుష్టి ఇవన్నీ కలుగుతాయి. ఇక నవగ్రహాలలో మూడవ గ్రహము కుజగ్రహము, అంగారక గృహము, మంగళ గ్రహము అని కూడా అంటారు. మరి కుజగ్రహము వలన కలిగేటువంటి ప్రధానమైన సత్ఫలాలు ఏమిటి అని అంటే శూరత్వము, వీరత్వము, శక్తి, ఇవన్నీ కూడా కుజగ్రహం వలన కలుగుతాయి. నేను యూరప్ పర్యటనలో ఉన్నప్పుడు, రోమన్ నగరంలో ఉన్నప్పుడు గమనించింది ఏమిటిది అంటే వాళ్ళంతా కూడా కుజగ్రహాన్ని ప్రధానంగా ఆరాధిస్తారు. ఏమిటిది కారణం అంటే కుజుడు యుద్ధకారకుడు. మీకు రష్యా, ఉక్రెయిన్, రకరకాల దేశాలు యుద్ధాలు చేస్తూ ఉన్నాయి. వీటన్నిటి కారణం ఎవరో తెలుసునా? కుజుడే. ఎందుకు అని అంటే కుజుడు యుద్ధకారకుడు. నెంబర్ 2 ఏమిటిది అంటే కుజుడు సాత్వికంగా చెప్పేటువంటి గ్రహం కాదు, దూకుడుతనం ఎక్కువ. ఏదైనా సరే చాలా దూకుడుగా ప్రవర్తిస్తాడు కుజుడు. ఏమయ్యా అంత డల్లుగా ఉన్నావు, కొంచెం హుషారుగా ఉండవయ్యా అంటూ ఉంటారు చూడండి. ఏమిటిది కారణం? కుజదోషం అది. ఇక కుజదోషం ఉన్న వాళ్ళకు వివాహ సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి, అంటే లేట్ మ్యారేజెస్ జరుగుతూ ఉంటాయి. ఎవరైతే కుజుడిని ఆరాధిస్తారో కుజుడు వాళ్లకు శీఘ్రంగా వివాహం జరిగేలా, సంతానం కలిగేలా చూస్తాడు, సుఖ సంతోషాలను ఇస్తాడు. ఇక కుజగ్రహ ఆరాధన వలన కలిగే మరొక ఫలం ఏమిటిది అంటే కుజునికి పట్టుదల ఎక్కువ. అతనికి చాలా పట్టుదల ఎక్కువ అండి. ఇంకా ఏదైనా పట్టుబడితే ఉడుంపట్టు పడతారు అంటుంటారు లోకములో. ఏమిటిది అది? కుజుని యొక్క ప్రభావం ఇది. చూశారా? కుజుడు నీకు పట్టుదలను ఇస్తాడు,
ధైర్యాన్ని ఇస్తాడు, శౌర్యమునిస్తాడు, వీరత్వాన్ని ఇస్తాడు. చాలామంది లోకములో పిరికి పందల్లాగా ఉంటారు. ఎవరికైతే కుజగ్రహము అనుకూలమైన స్థితిలో, ఉన్నత స్థాయిలో, శుభస్థానములో ఉందనుకోండి, వాళ్ళు చాలా శూరులుగా, ధైర్యవంతులుగా ఉంటారు. ఏం కాదు లేవయ్యా, మీరు చేయండి అంటుంటారు. చూడండి, ఏమిటిది ఇది అంటే కుజ ప్రభావం. ఈ రకంగా కుజుడు ఎన్నో సత్ఫలాలను ప్రసాదిస్తాడు శుభస్థానాలలో ఉన్నప్పుడు. ఇక నవగ్రహాలలో 4వ గ్రహము బుధగ్రహము. బుధగ్రహ ఆరాధన వలన కలిగేటువంటి ప్రధాన ఫలం ఏమిటిది అని అంటే మేధస్సు. బుధుడు మంచి తెలివితేటలను ప్రసాదిస్తాడు, విద్యాభివృద్ధిని కలిగిస్తాడు. ఎవరైనా సరే విద్యలో పేరు తెచ్చుకోవాలి, నైపుణ్యం సాధించాలి అనుకుంటే వాళ్ళు బుధుని యొక్క ఆరాధన చక్కగా చేయాలి. బుధుని యొక్క ఆరాధన వలన వాక్చాతుర్యం కలుగుతుంది, వాక్శుద్ధి కలుగుతుంది. కొంతమంది నత్తిగా మాట్లాడుతూ ఉంటారు. ఈ నత్తిగా మాట్లాడే వాళ్ళు బుధగ్రహాన్ని ఆరాధించాలి. ఎందుకు? వాక్శుద్ధిని, వాక్సిద్ధిని ప్రసాదించేటువంటి గ్రహము బుధగ్రహము. ఇక రకరకాలుగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా ఎవరిని ఆరాధించాలి అంటే బుధగ్రహాన్ని ఆరాధించాలి. ఎందుకు? బుధుడు వ్యాపారాభివృద్ధిని కలిగిస్తాడు. అతను బిజినెస్ చాలా బాగుందండి, చాలా డబ్బు సంపాదించాడు అని మనం లోకంలో వింటూ ఉంటాం. అతను వ్యాపారం చేయలేకపోయాడండి, నష్టం వచ్చింది అనుకుంటూ ఉంటారు. నీకు వ్యాపారము లాభము రావాలన్నా, నష్టము రావాలన్నా ఇగో బుధుడే కారకుడు. అందువల్ల వ్యాపారం చేసే బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా బుధగ్రహాన్ని ఆరాధిస్తే వాళ్లకు సృజనాత్మకత కలుగుతుంది. ఎందుకు బుధగ్రహ ఆరాధన వలన వ్యాపారం డెవలప్ అవుతుంది అంటే క్రియేటివిటీ ఉండాలి. లోకములో ఏంటంటే చాలామంది కాపీ కొడుతూ ఉంటారు. కాపీ కొట్టేవాడు ఎప్పుడూ డెవలప్ కాలేడు. మీరు ఏ ఫీల్డ్ తీసుకోండి, మీరు ఏ రంగము తీసుకోండి, ఏ పరిశ్రమ తీసుకోండి, కాపీ కొట్టకూడదు. చూడండి, ఈ చైనాలోన నేను గమనించింది ఏమిటిది అంటే అద్భుతం. నేను అమెరికాలో 24 రాష్ట్రాలు తిరిగాను. యూరప్లో కూడా ఎన్నో ప్రాంతాలు చూశాను. ఇక యూకేలో కూడా ఎన్నో ప్లేసెస్ చూశాను. కానీ ఎక్కడ చూడని బిజినెస్, ఆ బిజినెస్లో శ్రద్ధ, ఆ బిజినెస్లో టాలెంట్, ఆ బిజినెస్లో సృజనాత్మకత, ఆ బిజినెస్లో క్రమశిక్షణ ఎక్కడ చూశాను నేను అంటే చైనాలో చూశాను. చాలా ఆశ్చర్యం కలిగింది నాకు. ప్రొడక్షన్ ఎలా ఉండాలి, ఎంత సిన్సియర్గా చేయాలి అనేది మనం నేర్చుకోవాలి చైనాను చూసి. నేను ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ స్థితి గతులను ఆలోచిస్తున్నప్పుడు 30 సంవత్సరాలలో వాళ్ళు చాలా డెవలప్ అయ్యారు చైనా వాళ్ళు. 30 సంవత్సరాల కిందట వాళ్ళకి అసలు తినడానికి తిండి కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు దేశానికే సవాలు విసురుతున్నారు వ్యాపారంలో. చూశారా బాబు? ఏమిటిది అంటే క్రియేటివిటీ. ఎంతసేపు కాపీ కొట్టడం కాదు. ఒక హీరో మంచిగా యాక్షన్ చేస్తే నువ్వు కాపీ కొట్టడం కాదు, నీ యాక్షన్ నీకు ఉండాలి. ఒక ఆధ్యాత్మిక గురువు ప్రసంగం చెబుతూ ఉంటే నువ్వు ఆయన యొక్క హావభావాలను,
మాటల తీరును కాపీ కొట్టడం కాదు, నీ ధోరణి నీకు ఉండాలి. అప్పుడు వాళ్ళు డెవలప్ అవుతారు. ఈ రకంగా బుధుడు ఏం చేస్తాడు అంటే క్రియేటివిటీని ఇస్తాడు, సృజనాత్మకతను కలిగిస్తాడు. ఈ రకంగా బుధుడు ఎప్పుడైతే వ్యాపార అభివృద్ధిని ప్రసాదించాడో ఆటోమేటిక్గా సంపదలు వచ్చి పడతాయి, డబ్బులు వచ్చి పడతాయి, వాళ్ళకు సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. కాబట్టి బుధగ్రహ ఆరాధన వలన మీకు చాలా సంపదలు కలుగుతాయి. భిక్షగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. ఇక నవగ్రహాలలో పంచమ గ్రహం అంటే 5వ గ్రహము బృహస్పతి. ఈ బృహస్పతిని గురుగ్రహము అని అంటారు. బృహస్పతి ప్రధానంగా ఏం ప్రసాదిస్తాడు అంటే విద్యాదాత, మంచి విద్యను ప్రసాదిస్తాడు బృహస్పతి. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటిది అంటే సద్గుణ సంపత్తిని ప్రసాదిస్తాడు బృహస్పతి. దుర్గుణాలను నాశనం చేస్తాడు, సద్గుణాలను ప్రసాదిస్తాడు. ఇక 3వది బృహస్పతి బ్రహ్మజ్ఞానమును, పరమానంద ప్రాప్తిని ప్రసాదిస్తాడు. యోగ విద్య, ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, తాంత్రిక విద్య, వేద విద్య, ఎన్ని విద్యలున్నాయో ఈ విద్యలలో నైపుణ్యమును, ప్రజ్ఞానమును ప్రసాదిస్తాడు బృహస్పతి గ్రహం. చూడండి, చైనాలోన బుధుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటే మన ఇండియాలోన ఎవరి యొక్క ప్రభావం ఉంటుంది ప్రధానంగా అంటే గురుగ్రహ ప్రభావం ఉంటుంది. అందుకే చూశారా, ఇండియాలో చాలామంది ఎలా ఉంటారు, శాస్త్రాలు చదువుకోవడం, జపాలు చేయడం, హోమాదులు చేయడం, ధ్యానము చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఏమిటిది కారణం అంటే వీటన్నింటి కారకుడు గురువు బృహస్పతి. ఈ రకంగా బృహస్పతి గ్రహం వలన మీకు కలిగే ఫలాలు ఏమిటిది అంటే విద్యా ప్రాప్తి, సద్గుణ ప్రాప్తి. మరి ఎప్పుడైతే మీకు విద్య, సద్గుణములు వచ్చాయో ఆటోమేటిక్గా సంపదలు కూడా వస్తాయి. సంపదలు వస్తే సుఖాలు కూడా వస్తాయి. ఈ రకంగా మీరు బృహస్పతి గ్రహం యొక్క ప్రభావం ఏమిటిదో తెలుసుకున్నారు. నవగ్రహాలలో 6వ గ్రహము శుక్రగ్రహము. శుక్రగ్రహ ఆరాధన వలన కలిగేటువంటి ప్రధాన ఫలం ఏమిటిది అంటే సుఖప్రాప్తి, భోగప్రాప్తి, సర్వ సౌఖ్య ప్రాప్తి. శుక్రుడు సుఖాలను, భోగాలను అపారంగా ప్రసాదిస్తాడు, నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా. ఇక 2వది ఏమిటిది అంటే శృంగార రస శక్తిని ప్రసాదిస్తాడు. అంటే దాంపత్య జీవితములోన చాలా సుఖమయం చేస్తాడు శుక్రుడు. కుటుంబ శాంతిని, కుటుంబములో స్నేహభావాలు ఇవన్నీ కూడా ప్రసాదిస్తాడు శుక్రుడు. శుక్రుడు అనేక కళలకు నిధి అయిన. ఎవరైనా డ్యాన్స్ బాగా చేయాలి, పాటలు బాగా పాడాలి, చిత్రలేఖనం బాగా గీయాలి అనుకుంటే వాళ్ళు శుక్రారాధన చేయాలి. ఎందుకు అంటే శుక్రుడు సర్వ కళలను ప్రసాదించేటువంటి గ్రహం. శుక్రారాధన వలన మీకు ఆయా రంగానికి సంబంధించినటువంటి టాలెంట్ని ఇస్తాడు. ఇప్పుడు చూడండి, కొత్తగా వచ్చిన సింగర్స్ కూడా లక్షలు కాదు కోట్లు సంపాదించారు. ఏమిటిది కారణం అని అంటే ఎప్పుడైతే నువ్వు టాలెంట్ చూపిస్తావో అప్పుడే ప్రపంచం నీ వెంట పడుతుంది. అందుకని శుక్రగ్రహ ఆరాధన వలన లోకము యొక్క ఆకర్షణ, వశీకరణం ఉంటుంది.
ఈ రకంగా శుక్రగ్రహ ఆరాధన వలన మీకు ఒకవైపు సుఖాలు, భోగాలు, విలాసాలు కలుగుతాయి. అంతేకాదు శుక్రుడు అనేక సౌకర్యముల ప్రదాత అయిన. ఇప్పుడు చూడండి, మనము ఒక ఫ్లైట్లో ప్రయాణం చేస్తాం, ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తాం. చాలామంది ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తూ ఉంటారు ట్రైన్స్లో. మరి వాళ్ళు పొందేటువంటి సౌకర్యములు, స్లీపర్లో ప్రయాణం చేసే వ్యక్తి పొందే సౌకర్యములు చాలా వ్యత్యాసం ఉంటాయి. ఫ్లైట్ జర్నీలో కూడా ఎకానమీ క్లాస్ అని, బిజినెస్ క్లాస్ అని, ఫస్ట్ క్లాస్ అని ఉంటాయి. ఈ క్లాసెస్లో మనకు ఏం చూస్తాము అంటే అనేక సౌకర్యములు చూస్తాం. ఈ రకంగా సౌకర్యంగా, సుఖంగా ఎంజాయ్ చేస్తూ ప్రయాణం చేస్తే అది ఎవరి కారణము అంటే శుక్రుని యొక్క కారణం. ఈ రకంగా శుక్రగ్రహ వలన మీకు అనేక సుఖాలు, విలాసాలు, సౌకర్యములు, సిరి సంపదలు, పేరు ప్రతిష్టలు ఇవన్నీ సంప్రాప్తమవుతాయి. గురువు బృహస్పతి ఆధ్యాత్మికమైనటువంటి కోవలో నడిపిస్తే శుక్రుడు ప్రాపంచికమైనటువంటి కోవలో నడిపించి ఆనందాన్ని ఇస్తాడు. చూసారా? బృహస్పతి ఏమో సాధకుడిని బ్రహ్మానందం వైపు తిప్పుతాడు. శుక్రుడేమో విషయానందం, బ్రహ్మానందం, ఈ రెండు ఆనందాలను కూడా ప్రసాదిస్తాడు శుక్రుడు. ఇక నవగ్రహాలలో సప్తమ గ్రహము, 7వ గ్రహము శని గ్రహము. శని అనగానే చాలామంది కొన్ని అపోహాలకు గురి అవుతూ ఉంటారు. శని ఎటువంటి గ్రహము అంటే, శని ప్రసాదించేటువంటి ప్రధానమైన మొదటి ఫలం ఏమిటిది అంటే క్రమశిక్షణ, డిసిప్లిన్. 8 గంటలకు క్లాస్ ఉంది అంటే 8 గంటలకు నువ్వు షార్ప్గా అక్కడ ఉండడము క్రమశిక్షణ. అది శిష్యుడు కావచ్చు, గురువు కావచ్చు. 8 గంటల క్లాసు అంటే 8:15కి గురువు వస్తే గురువుకు ముందు డిసిప్లిన్ లేదు, క్రమశిక్షణ లేదు అని అర్థం. కాబట్టి శని ఆరాధన వలన డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటిది అంటే నీతి నిజాయితీపరమైనటువంటి జీవితాన్ని అందిస్తాడు శని. ఈ లోకములో నువ్వు ఎంతకాలం ఉంటావయ్యా? దేనికయ్యా దౌర్జన్యం చేయడము, దేనికయ్యా పాపం చేయడము? మంచిగా బతకవయ్యా, నీతిగా అనుభవించవయ్యా, ధర్మంగా జీవించవయ్యా అని లోకములో చెబుతూ ఉంటారు. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి అంటే శనికి సంబంధించిన విషయాలు. అంటే శని గ్రహము నిన్ను సవ్య మార్గములో, ధర్మ మార్గములో, నీతి మార్గములో నడవమని ఆయన నీకు ప్రబోధం చేస్తూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు, నేను క్రమశిక్షణలో పెడుతూ ఉంటాడు. ఇక 3వది ఏమిటిది అంటే శని వివేక వైరాగ్యాలను ప్రసాదిస్తాడు. మనిషికి కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు జరిగినప్పుడు వివేకం కలుగుతుంది. అట్లా కాదు, సుఖాలలో ఉండేటప్పుడు కూడా, నువ్వు భోగాలను రమిస్తున్నప్పుడు కూడా శనిదేవుడు నీకు వివేకాన్ని ఇస్తూ ఉంటాడు. చూడు, ఈ సుఖాలన్నీ కూడా తాత్కాలికం, 3 రోజులే, నువ్వు మురిసిపోమాక సత్యమైన దాన్ని పట్టుకో అని సత్య మార్గం వైపు ప్రేరణలు ఇస్తూ ఉంటాడు శనిదేవుడు. చూసారా? మరి నిజమైనటువంటి మేలు చేసే గ్రహం ఏమిటిది? శనిగ్రహమే. పరమాత్మ వైపు నడిపిస్తూ ఉంటాడు శని. మాయ నుంచి తప్పిస్తూ ఉంటాడు, వద్దు అని చెప్తూ ఉంటాడు. ఇక శని గనక అనుకూలంగా ఉంటే, శుభస్థానములో ఉంటే, నీకు రాబోయే కష్టాలను కూడా తొలగిస్తాడు, నష్టాలను కూడా తొలగిస్తాడు.
అదే గనక అశుభ స్థానములో ఉన్నాడా చుక్కలు చూపిస్తాడు. అంటే ఇంకా కష్టాల పాలు చేస్తాడు వాడిని. కాబట్టి శని ఆరాధన చాలా ముఖ్యమైన ఆరాధన. ఎందుకంటే తీవ్రమైనటువంటి గ్రహం అది. అందుకే శాస్త్రం పాపగ్రహము అని చెప్పడానికి కారణం అది. తీవ్రంగా ఉంటాయి ఫలాలు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, లాభం కావచ్చు, నష్టం కావచ్చు. నిన్ను ఎత్తేస్తే ఆకాశానికి ఎత్తేస్తాడు, తొక్కితే పాతాలను తొక్కుతాడు. అందువలన శనిగ్రహ ఆరాధన తప్పకుండా మీరు చేయాలి. ఎందుకంటే జీవితంలో క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, సద్గుణ సంపత్తి, సత్య మార్గంలో నడవడము, ధ్యానము చేయడము, వివేకముతో ఉండడము, మరి ఇవన్నీ ఏ లక్షణాలు? బ్రహ్మజ్ఞాన సాధక లక్షణములు. ఈ రకంగా శనిగ్రహ ఆరాధన వలన ఎలాంటి ఫలాలు కలుగుతాయో మీరు చక్కగా అర్థం చేసుకున్నారు. నవగ్రహాలలో 8వ గ్రహము రాహుగ్రహము. చాలామంది లోకములో రాహువు, కేతువు అనగానే అమ్మో అంటుంటారు. అసలుకు రాహుగ్రహం చేసేటువంటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. రాహు ఆరాధన వలన కలిగే మొదటి ప్రథమ ఫలం ఏమిటిది అంటే జాతక దోషాలను నివారిస్తాడు రాహు. మీరు ఏ మనిషి జాతకం తీసుకున్నా ఏదో దోషం, ఏదో లోపం ఉంటాయి. మరి రాహు ఏం చేస్తాడు అంటే జాతక దోషాలను నివారిస్తాడు. తద్వారా సత్ఫలాలు మానవులకు కలుగుతాయి. ఇక నెంబర్ 2 ఏమిటిది అంటే రాహువు అకస్మాత్తుగా ఉన్నట్లుండి వాడు ఏ విధంగా కోటీశ్వరుడైనాడు రా అని ఊహించని విధంగా కోటీశ్వరులను, ధనవంతులను చేస్తాడు రాహు. చూశారా? రాహు ఆరాధన వలన భిక్షగాడు కూడా ఊహించని విధంగా కోటీశ్వరుడు అవుతాడు. మనం వింటూ ఉంటాం, అతను ఏదో ఒక గుడిసెలో ఉండేవాడండి, సామాన్యమైన ఒక ఇంట్లో ఉండేవాడండి, అతనికి ఒక 10 ఎకరాల భూమి ఉండేదండి, అక్కడ ఎయిర్పోర్ట్ వచ్చిందండి, ఇంకేముందండి, ఎకరము 10 కోట్లండి, ఈరోజు అతను బెంజ్ కార్లు తిరుగుతున్నాడండి, ఏమి యోగమండి వాంది అంటారు. మరి ఆ యోగకారకుడు ఎవరు? రాహువు. చూశారా? కాబట్టి రాహు ఉన్నట్లుండి అకస్మాత్తుగా నిన్ను ధనవంతుడిని చేస్తాడు. ఎప్పుడు? శుభస్థానములో ఉంటే, నీకు అనుకూలంగా ఉంటే. ఇక అశుభస్థానములో ఉన్నాడా, ఇదిగో చక్రవర్తిని కూడా భిక్షగాన్ని చేస్తాడు. అందుకే ఈ గ్రహాలను మహోగ్ర గ్రహాలు అంటారు, పాపగ్రహాలు అంటారు. అంటే ఇచ్చే ఫలాలు ఒక రేంజ్లో ఉంటాయి. ఇస్తే వరము లేదా శాపం అంటూ ఉంటారు చూడండి. ఇంకా రాహు గనక అనుకూలంగా ఉన్నాడా, వాడు ఏ స్థాయిలో ధనవంతుడిగా ఉంటాడో ఎవడు ఊహించలేడు. రాహు గనక ప్రతికూలంగా ఉన్నాడా, వాడు ఏ విధంగా ఈ దుస్థితికి వచ్చాడో అర్థం కాదు. ఇక రాహుగ్రహ ఆరాధన వలన మీకు వ్యాపారాభివృద్ధి, అంటే వ్యాపారంలో మంచి అభివృద్ధి కలుగుతుంది, డబ్బులు బాగా వస్తాయి. ఎవరైనా రాజకీయ భవిష్యత్తును కోరుకుంటే, నేను మంచి పొలిటికల్ లీడర్ కావాలి, రాజకీయంలో నేను పేరు తెచ్చుకోవాలి, హై రేంజ్లో నేను ఉండాలి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు ప్రధానంగా ఆరాధించవలసినటువంటి గ్రహం ఏమిటిదయ్యా అంటే రాహు. రాహునామ జపము, రాహుకు సంబంధించిన కర్మలు చేయాలి.
ఈ రకంగా రాహుగ్రహ ఉపాసన వలన అకస్మాత్తుగా హఠాత్తుగా నీకు అనేక సత్ఫలములు కలుగుతాయి. ఇక నవగ్రహాలలో చివరి గ్రహము 9వ గ్రహము కేతుగ్రహము. కేతుగ్రహ ఆరాధన వలన కలిగేటువంటి ప్రధానమైన ప్రథమ ఫలము ఏమిటిది అంటే వైరాగ్యము. వైరాగ్యాన్ని ప్రసాదిస్తాడు కేతు. ఎంతకాలమురా ఈ జీవితం, ఎంతకాలమురా ఈ పదవి, ఎంతకాలమురా ఈ పేరు ప్రతిష్టలు, ఎంతకాలమురా ఈ విలాసాలు అన్నీ నీకు ఒక వైరాగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇటువంటి వైరాగ్యము కలిగింది అంటే కేతువు వాళ్లకు శుభస్థానములో ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడు అని అర్థం. ఇక రెండవ ఫలం ఏమిటిది అంటే కేతువు మంచి వివేకాన్ని ప్రసాదిస్తాడు. ఈ లోకములో ఎవరు నిజమైనటువంటి వివేకవంతుడు అని అంటే పరమాత్మను సదా స్థిరంగా ఉపాసించేటువంటి వాడు. వాణ్ణి వివేకి అంటారు. ఆత్మ ఏమిటి, అనాత్మ ఏమిటి, ఈ జ్ఞానం ఉన్నవాడు అని కాదు వివేకం అంటే. నీవు సదా స్థిరంగా నిత్యము పరమాత్మను గట్టిగా పట్టుకోవాలి. నీకు రెండవ వ్యాసంగం, రెండవ ఆలోచన ఉండకూడదు. కాబట్టి మంచి వివేకాన్ని ప్రసాదిస్తాడు, జ్ఞానోదయాన్ని కలిగిస్తాడు కేతువు. చూడండి, కొంతమంది రాజకీయ నాయకులు నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఒకనాడు వాళ్ళు వెలిగిపోయారు. వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ దొరకడం కూడా చాలా కష్టం. అటువంటి రాజకీయ నాయకులు నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. స్వామి, మేము ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాము స్వామి. ఏం ప్రపంచం ఇది? పదవి పోగానే ఎవరు పట్టించుకోరు, ఎవరు వాల్యూ ఇవ్వరు, మనుషులు ఇవ్వరు, పార్టీ ఇవ్వరు, చివరికి కుటుంబ సభ్యులు కూడా ఇవ్వరు స్వామి. ఏం ప్రపంచం స్వామి ఇది అని బాధపడుతూ ఉంటారు. చూశారా? ఇటువంటి వివేకాన్ని ఇచ్చేవాడెవరు? కేతువు. కానీ లోకానికి మంచి చేసే గ్రహాలు తెలియవు. అమ్మో కేతువా, అమ్మో రాహువా, అమ్మో శనియా అంటూ ఉంటారు. కేతుగ్రహ ఆరాధన వలన కలిగేటువంటి మూడవ ఫలము ఏమిటిది అంటే పరమశాంతి, పరమానంద ప్రాప్తి. కారణం ఏమిటిది అని అంటే కేతువు ఆధ్యాత్మికపరమైనటువంటి గ్రహం. ఆయన ఎప్పుడు కూడా నిన్ను పరమాత్మ వైపు నడిపిస్తూ ఉంటాడు. శని, కేతువు వీళ్ళిద్దరూ కూడా ప్రపంచము నుంచి నిన్ను విడిపించాలి, పరమాత్మ వైపు నడిపించాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి మనిషికి డబ్బులు ఇస్తే సుఖాలు కలిగితే మంచి దేవుళ్ళు, మంచి గ్రహాలు, మంచి గురువులు అంటారు. అదే పరమాత్మ వైపు నడిపిస్తున్నామనుకోండి, ఏముందయా మన దగ్గర, ఏమి లేదయా అంటూ ఉంటారు. కేతువు కూడా నిన్ను పరమాత్మ వైపు నడిపించే విధంగా నీ జీవితాన్ని తీర్చిదిద్దుతాడు. కేతువు నీకు ఒంటరితనాన్ని ప్రసాదిస్తాడు. కొంతమంది చూడండి, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి, నాకు మౌనంగా ఉండాలని ఉంది, ఏకాంతంగా ఉండాలని ఉంది అని చెప్తూ ఉంటారు. ఏమిటిది కారణం? కేతు అనుకూలంగా ఉన్నాడు. కేతువు ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు, పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉన్నాడు. ఈ రకంగా యోగ సిద్ధిని, జ్ఞాన సిద్ధిని, మోక్షాన్ని ప్రసాదించేటువంటి గ్రహం ఏదైనా ఉందా అంటే కేతువు. చూశారా బాబు? గురువత్ కేతు అంటుంది శాస్త్రం. అంటే గురువు ఏ విధంగా అయితే పరమాత్మ వైపు నడిపిస్తాడో కేతువు కూడా ఆ విధంగా నడిపిస్తాడు. ఎప్పుడు? నీకు అనుకూలంగా ఉన్నప్పుడు. ప్రతికూలంగా ఉన్నాడు అనుకోండి, వేరే ఫలాలు నీకు సంప్రాప్తం అవుతాయి.
ఈ రకంగా ఆత్మస్వరూపులారా, ప్రతి గ్రహము శుభస్థానములో ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు నీకు అన్ని గ్రహాలు కూడా శుభఫలాలని ప్రసాదిస్తాయి. ఇది తెలుసుకోవాలి. శుభగ్రహాలైనా పాపగ్రహాలైనా శుభస్థానాలలో ఉన్నప్పుడు, గ్రహాలతో సంబంధము ఉత్తమంగా ఉన్నప్పుడు నీకు అన్ని శుభాలే కలుగుతాయి, అన్ని సుఖాలే సంప్రాప్తం అవుతాయి. ప్రతికూలంగా ఉన్నప్పుడు శుభగ్రహాలైనా అశుభగ్రహాలైనా పాపగ్రహాలైనా నీకు వ్యతిరేక ఫలాలు ఇవ్వక తప్పదు. కాబట్టి మరి ఏం చేయాలి? నువ్వు చక్కగా నవగ్రహ ఆరాధన చేయాలి. చూడండి, బాగా ధ్యానం చేసేవాళ్ళు, బాగా జపం చేసేవాళ్ళు, ఒక దేవత యొక్క మంత్రజపంలో పడినవారు మళ్ళీ రకరకాల నవగ్రహాల మంత్రాలు చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నువ్వు జపము చేసినా చేయకపోయినా, శాంతులు చేసినా చేయకపోయినా, దానాదులు చేసినా చేయకపోయినా, హవనాదులు చేసినా చేయకపోయినా సులభ పరిష్కారము ఏమిటిది అంటే, నీవు 49 విగ్రహాలకు దాత కావడము, కనీసం నవగ్రహాలకు దాత కావడము, నీ నక్షత్ర విగ్రహానికి దాత కావడము, నీ రాశ్యాత్మక దేవతా విగ్రహానికి దాత కావడము. తద్వారా ఏం జరుగుతుంది? రమణేశ్వరములో నవగ్రహాలు నీ నక్షత్రానికి, రాశికి సంబంధించిన విగ్రహమూర్తులు అభిషేకాలు అందుకుంటున్నారు అని అంటే, నువ్వు చెయ్యకపోయినా ఆ కర్మ యొక్క ఫలములో నీకు భాగస్వామ్యం లభిస్తుంది. ఇది లోకం బాగా తెలుసుకోవాలి. సూక్ష్మములో మోక్షం అంటారు దీన్ని. కష్టము లేదు, ప్రయాస లేదు, ఇబ్బంది లేదు. ఒక్కసారి జీవితంలో నువ్వు దాతవైతే చాలు. కాబట్టి ఆత్మస్వరూపులారా, ఈ రకంగా మీరు చక్కగా తెలుసుకున్నారు. రేఖామాత్రంగా ప్రధానమైన ఫలాల గురించే నేను మాట్లాడాను. ఒక్కొక్క గ్రహం తీసుకున్నప్పుడు డీటెయిల్డ్గా మీకు ఫలాలు చెబుతాను. అనుకూలంగా ఉన్నప్పుడు ఏ ఫలాలు, ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏ ఫలాలు కలుగుతాయో కూడా చెబుతాను. కొంతమంది భక్తులు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. స్వామివారు మంచి మహాభాగ్యం మాకు ప్రసాదించారు. ఎందుకంటే మేము నవగ్రహ ఆరాధన చేయలేకపోతాము, పదే పదే టెంపుల్స్కి వెళ్ళలేకపోతాము, అనేక జప తపాలు చేయలేకపోతాము. మరి ఏమి చేయలేకపోయినా మాకు గ్రహశాంతులు కలుగుతాయి, గ్రహ అనుగ్రహాలు కలుగుతాయి అన్నటువంటి మంచి పరిష్కారం ఇచ్చారు. గురువుగారిని సంతోషపడుతున్నారు. చాలా సంతోషం. మీరు ఆనందకరంగా పార్టిసిపేట్ చేసుకోండి. అందరూ కూడా శివరాత్రి శుభ సందర్భంగా చేసేటువంటి ప్రతిష్టాపన కార్యక్రమంలో రమణేశ్వరానికి వచ్చి మీ కనులారా నవగ్రహ, నక్షత్ర, రాశ్యాత్మక దేవతల యొక్క ప్రతిష్టాపనం చూడండి. పొందవలసిన ఫలాలు పొందండి. మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్లో కలుసుకుంటాము. అందరూ చెప్పండి, ఓం శివాయ రుద్రాయాది పరాశక్తయే నమః. ఓం నవగ్రహదేవతాభ్యో నక్షత్రదేవతాభ్యో సర్వరాశ్యాత్మక దేవతాభ్యో నమః.